హైదరాబాద్ మేడ్చల్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో ఆన్లైన్లో టచ్లో ఉన్న జాహేద్ అనే యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఉత్తర్ప్రదేశ్కు చెందిన జాహేద్ ఫిబ్రవరి నెలలో హైదరాబాదుకు వచ్చాడు. మేడ్చల్ ప్రాంతంలోని ముబారక్ హోటల్లో వేటర్గా పనిచేస్తూ ఇక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే అతని సోషల్ మీడియా కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ అధికారులకు అనుమానాలు రావడంతో నిఘా ప్రారంభించారు. దర్యాప్తులో జాహేద్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో నిరంతరం చాటింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాను పాకిస్తాన్ రావాలని, అక్కడ శిక్షణలో పాల్గొనాలని పలుమార్లు మెసేజులు చేసినట్లు సమాచారం. అంతేకాదు, అక్కడి ఉగ్రవాదులు జాహేదుకు కొన్ని సూచనలు కూడా ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. దేశ భద్రతకు సంబంధించిన కొన్ని వివరాలు, ప్రముఖుల సమాచారం సేకరించి షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటపడడంతో వెంటనే మేడ్చల్ పోలీసులు, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. జాహేదును అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అందులోని డేటాను అధికారులు లోతుగా విశ్లేషిస్తున్నారు. డిలీట్ చేసిన చాట్స్, విదేశీ నెంబర్లు, సోషల్ మీడియా కనెక్షన్లు, అతనితో టచ్లో ఉన్న ఇతర వ్యక్తుల వివరాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొంతమంది ఈ నెట్వర్క్లో ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా జాహేద్ ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోలు చూస్తున్నట్లు, తుపాకులతో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. అతని వద్దనుంచి ఒక మొబైల్ ఫోన్తో పాటు 2 టాయ్ గన్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తరువాత దేశ భద్రత విషయంలో భారత భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దేశ భద్రతతో ఆటలాడేవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం.